నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుండి స్థానిక విఆర్ కాలేజ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు గిరిజన యానాది రాష్ట్ర సంఘాలు, ముస్లిం మైనారిటీ నాయకులు, దళిత నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత యానాదులకు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవి రావడం రాజ్యాంగంలో భాగంగా జరిగిందని, కానీ నేడు రాజకీయ చదరంగంలో ఒక ఎస్టీ అభ్యర్థిని ఈ విధంగా అవిశ్వాస తీర్మానానికి గురి చేయడం తగదని, కావున కేవలం 1 సంవత్సరం వ్యవధి గల మేయర్ పదవి కాలాన్ని స్రవంతిచే కొనసాగించాలని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఉద్యమిస్తామని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణ శేఖర్, కేవి ప్రసాద్, ఏకుల సుధీర్, జియా ఉల్ హక్, రియాజ్, గిరిజన సంఘ నేతలు, ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని పార్టీలు కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తుంది. అయితే యావత్ ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే, 4 సంవత్సరాల పాటు గమ్ముకున్నటువంటి ఈ నాయకులు 1 సంవత్సరం పీరియడ్ ఉంటే ఇప్పుడేదో వాళ్ళకి ఏదో గైడ్లైన్స్ వచ్చాయని, జీవో వచ్చిందని మేయర్ గారిని తొలగించాలంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా వాళ్ళని, అయ్యా ఈ జీవోలు ఇవన్నీ కూడా ఒక మేయర్గా కాదు, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరినైనా కూడా ఇష్టం లేకపోతే ఎవరినైనా మార్చుకోవచ్చు. మరి మీరు ఎందుకు ఆ ద్వారాని ఇతరుల పైన ప్రయోగించడం లేదు? మీరు ఎందుకని ఆ జీవోని ఇతరుల మీద ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? కేవలం ఒక యానాది మహిళ కాబట్టి, యానాదిలో అంటే చీఫ్ కాబట్టి వీళ్ళ మీదనే ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావడం లే. ఇక చూస్తే రాష్ట్ర వ్యాప్తం కంటే కూడా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఈ 18 నెలల్లో జరిగినటువంటి అరాచకాలు, ఒక పక్క గంజాయి ముఠ, ఒక పక్క రౌడీ షీటర్లు, ఒక పక్క మానభంగాలు, ఒక పక్క డెకైడ్స్, డెకైడ్ హత్యలు, ఏకంగా వాయిస్ మాట్లాడినటువంటి సర్వేపల్లి సోదరుడు, మా ఎక్కువ సోదరుడు, అయ్యా ఈ తప్పయ్యా కూటమి ప్రభుత్వం చేయడం అంటే వాడికి పాపం మా వాడికి గొంతు కోసేసారు. నా పేరు బత్తిన లక్ష్మణ శేఖర్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా నెల్లూరు నగర మేయర్ కోట్లూరు స్రవంతి గారిపై కుట్రపూరితమైన ధోరణితో కేవలం ఒకే ఒక్క శాసనసభ్యుడు అందరినీ ప్రలోభాలకు గురి చేసి మంచివారైనటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని, ప్రజాసేవకుడు అయినటువంటి వేమిరెడ్డి పట్టాభిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని, ఇట్లాంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభం చేసి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి చేసి ఈ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము ఈరోజు గిరిజన, హరిజన, ముస్లిం, మైనార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్స్ దర్ ఈస్ నో ఎనీ పార్టీ. ప్రసాద్, నేను యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా యానాదు జాతి మీద ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది చిన్న చూపే చూస్తూ ఉంది. కాబట్టి ఈ కోట్లూరు స్రవంతి గారిని గద్దెదించడం
ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే కూడింది. గతంలో 40 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదవి ఇస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ దించింది. ఇప్పుడు కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీకి పదవి ఇస్తే టీడీపీ ప్రభుత్వం దించుతుంది. సో మీ ఉన్న మేయర్లో ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన లేరా? ఇవాళ ఏదో టీడీపీ గెలిచిందని టీడీపీ కండం కప్పుకొని ఇవి నిల్చొని ఏమైనా సబాబుకుందా? చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి చెబుతా ఉన్నాం. మా యానాదుల్లో 100కో కోటికో రిజర్వేషన్ పదంగా పదవులు వస్తాయి. ఆ పదవులు మీరు అర్ధంతరంగా దించేసి మా యానాది జాతిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ రాజకీయంగా బలోపేతం చేయట్లేదు. కాబట్టి మీరు మాటల వరకే కానీ చేతలు ఏది చూపించట్లా. ఇది కనుక మీరు ఈ పదవి ప్రభుత్వం కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము. యానాదులు ఉన్న జాతులు 35 కులాల్లో కూడా ఎక్కువ జాతి యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా చెక్ వస్తుంది. మీకు మా యానాదులు ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా దిగొట్టింది లేదు. మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. నెల్లూరు నగరం ఈఆర్సీ సెంటర్ వద్ద ప్రజా సంఘాల కలయికతో మతాలు అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ పౌరురాలు మేయర్ స్రవంతి గారిని పదవి కాలం ఉన్నా కూడా ఆయన తొలగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్లు వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింబల్ మీద గెలిచి మరి ఈరోజు ఒక స్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నుకున్న తర్వాత ఆమె పదవి కాలం మొత్తం కొనసాగించాలి. ఈరోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె పదవి కాలం ఉన్నా కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఏదైతే పాలకులు చేస్తున్న ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని గద్దె దించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య. కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు రాజకీయాలు మతాలకు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే స్రవంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమెను కొనసాగించాలని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.